ఫుడ్ ఇంపార్టెన్సు, అలాగే మెడిసినల్ ఇంపార్టెన్సు, ఇంకా కమర్షియల్ ఇంపార్టెన్సు, ఇలాగా 3 ఉండేటటువంటి మొక్కలు చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది అరటి. అరటిని మనం పవిత్రంగా భావిస్తాం, పూజలలో ఇట్లాంటి వాటిలో వాడుతూ ఉంటాం దీన్ని. అలాగే ఔషధంగా కాకుండా ఆహారంగా కూడా వాడుతూ ఉంటాం. అయితే దీని ప్రధానమైన కొన్ని ఔషధపు ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మొడ్డ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఒక ఆసక్తికరమైన మొక్క గురించి, అరటి. ఈ అరటి గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇటు ఆహారంగా, అటు ఔషధంగా, ఇటు కమర్షియల్గా అన్ని రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది. అసలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా మన పెద్దలు. ప్రకృతి మనకి ప్రసాదించిన అనేక వరాలలో ఈ ఔషధపు మొక్కలు ఒకటి. మన చుట్టూ కనిపించేటటువంటి ఈ మొక్కల్లో ఎన్నెన్నో దివ్యమైన ఔషధ గుణాలు దాగుంటాయి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి మొక్క గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇదే అరటి. అరటి పండు రుచిగా ఉంటుంది. రుచిగా ఉండటమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఈ శక్తి దీని సొంతం. ఆయుర్వేదంలో అరటికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. దీన్ని కదళి ఫలం అనే పేరుతో చెప్తాం. అయితే చాలామందికి ఈ అరటి పండు తెలుసు, కానీ అరటి చెట్టు ఎలా ఉంటుంది అన్నది ఈ నేటి తరం వాళ్ళకి తెలియదనే చెప్పాలి. అంటే దీన్ని గమనించడం కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మొక్క. దీన్ని మనం గమనిస్తూ ఉంటే ఆ పచ్చటి మొక్క, దాని తాలూకు ఆ రేడియన్స్ మనకి దాన్ని చూస్తూనే ఆరోగ్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అరటి బొటానికల్ నేము మూసా పారడైసికా. పారడైజ్ అనేది అంటే ఒక దివ్యమైనటువంటి ఒక ఫీలింగ్. ఇది అమ్యూసా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన చెట్టు. అలాగే విస్తృతంగా దీన్ని పండిస్తూ ఉంటారు కూడా. సాధారణంగా అరటి అని పిలిచేటువంటి ఇది భారతదేశం అంతటా కూడా, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాలలో, ఉష్ణమండల ప్రాంతాలలో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. అరటి చెట్టు లేదా అరటి మొక్కలు చాలా పెద్దగా బలమైనటువంటి కాండంతో సుమారుగా 2 నుంచి 7.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటికి విశాలమైనటువంటి ఆకుపచ్చని ఆకులుంటాయి. ఇవి 3.5 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఇక దీనికి పువ్వులు ఉంటాయి. ఈ పుష్పాలు పెద్ద మొక్క నుంచి వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇక తర్వాత ఈ పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి గుత్తులుగా ఉండేటువంటి ఈ పండు తయారవుతాయి. అరటి దుంప, అరటి పండు, అలాగే అరటి ఆకులు, ఇంకా పువ్వులు అన్నీ కూడా ఉపయోగకరమైన భాగాల కింద మనం కన్సిడర్ చేస్తుంటాం, వాడుకుంటూ ఉంటాం. అయితే ప్రధానంగా దీనికి మెయిన్ యూజెస్ కొన్ని ఉన్నాయి. ఈ మెడిసినల్ యూజెస్ మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అరటి మొక్క తాలూకు అన్ని భాగాలకి అనేక వ్యాధులు తగ్గించే శక్తి ఉంది. ఇది మనం ట్రెడిషనల్గా వాడుతూనే ఉంటాం. ముఖ్యంగా అరటి ఆకులు, అలాగే అరటి పండ్లు రకరకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేటువంటి దివ్య ఔషధాల కింద పనిచేస్తాయి. వరుసగా వీటిలో మెయిన్గా కొన్నిటిని తెలుసుకుందాం. అలాగే చీముతో కూడినటువంటి ఆ పుండ్లు అంటే సెప్టిక్ వూండ్స్, ఒక పట్టాన మానవ, వాటిని కూడా దీంతో తగ్గించుకోవచ్చు. బొల్లి అనేది ఒక చర్మ సంబంధిత సమస్య. ఇంకా మహిళలు ఇబ్బంది పెట్టేటువంటి ఎర్రబట్ట, దీన్ని కూడా దీంతో తగ్గించుకోవచ్చు. మెయిన్గా ఈ 3 గురించి వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది చీముతో కూడినటువంటి వూండ్స్. చీముతో కూడినటువంటి పుండ్లు చర్మానికి సంక్రమించేటువంటి ఒక సాధారణ సమస్య. వీటిని సెప్టిక్ అల్సర్స్ అంటారు. చీముతో కూడినటువంటి సెప్టిక్ వూండ్స్ సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. చర్మం పైన గాయం అయినప్పుడు బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి అక్కడ ఇన్ఫెక్షన్ కలగజేస్తూ ఉంటుంది. ఈ పుండ్లు, ఈ వూండ్స్ అనేవి ఎర్రగా, వాపుతో, నొప్పిగా ఉంటాయి. చీము కారుతూ ఒక దుర్వాసన వస్తూ ఉంటుంది. జ్వరం ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ కాబట్టి నీరసం కూడా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఇది ఆ తర్వాత తీవ్రమైన ఇతర భాగాలకు స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇలాంటి ఈ ఇన్ఫెక్టెడ్ వూండ్స్కి ప్రధాన కారణం బ్యాక్టీరియా ఇన్వేషన్. అలాగే గాయాలు సరిగ్గా శుభ్రం చేయకపోవటం, ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోవటం లాంటివి కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. పర్సనల్ హైజీన్ లేకపోవడం అనేది ఒక మెయిన్ కాజ్ ఇలాంటి ఇన్ఫెక్టెడ్ వూండ్స్కి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటివి ఎక్కువ. ఇలాంటప్పుడు ఈ పండిన అరిటాకుని ముద్దగా నూరి ఆ చీము పండు పైన యాక్సిడెంట్గా పుయ్యాలి. ఇలా చేయటం వల్ల పుండు త్వరగా మాన్తాయి. అరిటాకుల్లో సహజ సిద్ధమైనటువంటి యాంటీ బ్యాక్టీరియల్ అంటే క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను నాశనం చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇన్వేజన్ని తగ్గిస్తాయి. అంతేకాదు అరటి ఆకులు చర్మాన్ని చల్లబరుస్తాయి, నొప్పిని కూడా తగ్గిస్తాయి. అరటి ఆకు పేస్ట్ని పుండ్లపైన రెగ్యులర్గా రాస్తుంటే రోజుకి 2 సార్లు ఆ పుండు అనేది పూర్తిగా నయం అవుతుంది. అయితే ఇలా అయ్యే వరకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. తీవ్రమైన సందర్భాల్లో వైద్య సలహా తీసుకోవడం అనేది ముఖ్యం. అరిటాకు చికిత్సని ప్రథమ చికిత్సగా కానీ అదనపు చికిత్సగా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఈ బొల్లి వచ్చిన తర్వాత జీవితాంతం దాంతో సఫర్ అవ్వాలేమో అనుకుంటూ ఉంటారు.
ఇక బొల్లి రావటం అనేది అదొక పెద్ద ఉల్కాపాతంలాగా ఫీల్ అవుతుంటారు చాలామంది. బొల్లి అనేది ఒక చర్మ సంబంధిత సమస్య. దీన్నే శ్వేతకుష్ఠం అని కూడా అంటారు. ఇది ఒక దీర్ఘకాలపు సమస్య. బొల్లిలో చర్మం పైన తెల్లటి మచ్చలు తయారవుతూ ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే రకరకాల భాగాల్లో, ముఖ్యంగా ముఖం, పెదవులు, అలాగే చేతులు, కాళ్ళపైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వెంట్రుకలు, అలాగే నోటి లోపల పొరలు కూడా తెల్లబడేటువంటి అవకాశం ఉంటుంది. దురద, మంట లాంటి లక్షణాలు సాధారణంగా ఉండవు బొల్లిలో, కానీ సామాజికంగా, మానసికంగా ఇది చాలా నలిగిపోయేలా చేస్తుంది. బొల్లికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉండే అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలు మెయిన్గా జెనెటికల్లీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు, ఇవి మెయిన్. అలాగే స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన అంటాం, అంటే ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్, ఇది కూడా ఒక కారణం. అంటే శరీరం తాలూకు రోగనిరోధక వ్యవస్థ చర్మకణాలపైన దాడి చేస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, కొన్ని రసాయనాలు, అలాగే సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం లాంటివి కూడా బొల్లిని తీవ్రతరం చేస్తాయి. అయితే ఇక్కడ అరిటాకులు మీకు ఉపయోగపడతాయి. అరిటాకుల్ని ఉపయోగించి బొల్లిని నయం చేసుకోవచ్చు. ఎండినటువంటి అరిటాకుల్ని కాల్చి బూడి చేసి ఆ పచ్చి పసుపు అలాగే బావంచాలు, ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఎండిన అరిటాకుల తాలూకు బూడిద, పచ్చి పసుపు, అలాగే బావంచాలు, ఈ కొర్లిఫోలియా అంటారు. ఇలా ఈ కాంబినేషన్ వాడితే కలిపి మెత్తగా నూరి ఈ మిశ్రమానికి అరటిదుంప రసం కలిపి 15 రోజులు భావం చేసి, అంటే నానబెట్టి, ఆ తర్వాత కుంకుడు గింజంత మాత్రలు చేసుకొని ఈ మాత్రలను రోజుకి 2 సార్లు ఒక్కొక్కటి ఒక మాత్ర చొప్పున నీటితో తీసుకుంటూ ఉండాలి. ఉప్పు, పులుపు, కారం పూర్తిగా తగ్గించి పథ్యం పాటించాలి. ఇలాగా 6 నుంచి 12 నెలలు క్రమం తప్పకుండా చేస్తే బొల్లి తగ్గుతుంది. అరటి చర్మకణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. అలాగే ఈ పసుపేమో, బావంచాలు ఇవి ఆ చర్మానికి రంగును అందించడానికి సహాయపడతాయి. అరటి దుంప రసం చర్మకణాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇలా ఈ మిశ్రమం సహజమైనటువంటి చర్మపు రంగు కోసం సహాయపడుతుంది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్లో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, కానీ మోతాదు, అలాగే టైము, వీటి విషయంలో వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా అవసరం. తర్వాత చెప్పుకోవాల్సింది, ఇక మహిళలను ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఎర్రబట్ట, మెనోరేజియా. స్త్రీల ఎర్రబట్ట వ్యాధిని మెనోరేజియా అని అంటారు. ఇది మహిళల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధారణంగా కనిపించే ఋతుక్రమ సమస్య. ఈ స్త్రీల ఎర్రబట్ట వ్యాధిలో ఋతుస్రావం టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది సాధారణ ఋతుక్రమం కంటే ఎక్కువ మొత్తాల్లో ఎక్కువ రోజులు కొనసాగుతుంది. నీరసం, బలహీనత, తలనొప్పి, అలాగే కడుపు నొప్పి, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు రక్తహీనత కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మహిళల తాలూకు సాధారణ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో కణుతులు అంటే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఇంకా గర్భాశయ సంబంధ సమస్యలు, ఇవన్నీ కూడా ఇలాంటి ఎర్రబట్ట వ్యాధికి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కొన్ని మందులు కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తూ ఉంటాయి. అయితే అరటి పండ్లని నేతితో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఆ స్త్రీల ఎర్రబట్ట వ్యాధి తగ్గుతుంది. అరటిపండులో ఐరన్, ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతని తగ్గించడానికి సహాయపడతాయి. నెయ్యి శరీరానికి శక్తిని అందిస్తుంది, రక్తస్రావాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. రోజుకి 2 సార్లు ఒక పండిన అరటిపండుని 1 నుంచి 2 చెంచాల నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఋతుక్రమం టైంలో ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల రక్తస్రావం తగ్గుతుంది, అలాగే రిలీఫ్ కూడా లభిస్తుంది. ఆహారంలో ఐరన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలను చేర్చుకోవటం, అలాగే బాగా రెస్ట్ తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. సమస్య తీవ్రంగా ఉంటే వైద్య సలహా తీసుకోవటం అనేది తప్పదు. ఇలాగా చివరిగా చెప్పేది ఏంటంటే, అరటి అనేది కేవలం ఒక పండు మాత్రమే కాదు, ఒక దివ్యమైన ఔషధం. దీని ఆకులు, అలాగే దీని పండ్లు, ఇంకా దుంపలు అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదం ఈ మొక్క తాలూకు గొప్పతనాన్ని ఎప్పుడో గుర్తించింది. మన ఇంటి పెరట్లో లేదా సమీపంలో కనిపించే దీన్ని ఒక సాధారణ మొక్కగా అనుకోకుండా దీన్ని ఔషధ మొక్క కింద అనుకొని దీంట్లో దాగున్నటువంటి ఔషధ రహస్యాలను తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వరం మనందరికీ అందుబాటులో ఉండటం నిజంగా అదృష్టం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు అరటి దుంపను కానీ, అరటి దూటను కానీ, అరటి ఆకును కానీ, ఇలాగ వీటిలో దేన్నైనా ఒక గృహ చికిత్సగా ఎప్పుడన్నా వాడారా? వాడి ఏదైనా సమస్యను తగ్గించుకోగలిగారా? మీ అనుభవం ఏమిటి? ఇలాంటి మీ అనుభవాన్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది ఇతర సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా వాడు ఉపయోగించుకోగలుగుతారు. అలాగే ఇది ఒక హెల్దీ కమ్యూనిటీకి బిల్డ్ అవడానికి సహాయపడుతుంది. శతం జీవ
శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.